చూడరా ఇంత పైకి వస్తున్నారు వాటరా. స్టోరీ పెట్టేదా నేను నార్మల్ వీడియోని తీసాను యూట్యూబ్లో పెడదాం. చూడు అరే ఎంత జారుతుంది ఒకసారి అడుగు పెట్టి చూడు లోపల ఎంత ఉంది. ఈడ బండి తోలాలంటావు కదరా నువ్వు రేమమ్మా చూడే. సిదిష్ వాట్ ఇస్ దిస్? ఐ డోంట్ నో. ఎత్తుకుందామా? ఏ మామా guys, I find this ముళ్ళులుగా ఉన్నాయి. రే వాటర్ వస్తుంది, ఏదో గుడ్డురా. రే గాయస్ మామ ఏదో గుడ్డురా ఇది. బా వదిలేరా బా ఇట్లా బీర్ బాటిల్ తాగేసి పడేయంటారు. చూసుకోండి మన వాళ్ళు. Guys, this is an wonderful beach in Pondicherry. చేపలు పడుతున్నారు. ఎర్లీ మార్నింగ్ అట్లా వెళ్తారు చేపల కోసము. వలలేసి మళ్ళీ పడతారు. చూడండి ఆ నుంచి ఎత్తుకొని వచ్చుదా ఇట్లయితే తీస్తారు. మీకైతే దగ్గర చూపిస్తా, ఏ చేపలు ఉన్నాయి కూడా చూపిస్తా. ఇట్లా బోట్లలో పక్కన పెట్టేస్తారు. చూడండి ఎంత దగ్గరగా బోట్ పెడతారు. పట్టిన వాళ్ళు వాళ్ళ చేపలు అయితే వాళ్ళు తీసా ఉంటారు. చూడండి ఒకసారి. చిన్న చిన్న చేపలు అయితే పడ్డాయి. ఇక్కడ కనబడుతున్నాయి అందరికీ. ఓకే వీళ్ళైతే దగ్గర ఒక 10 to 15 అయితే తీసి పెట్టారు మన వాళ్ళు. 10 to 15 బోట్సే ఉన్నాయి. అదో ఆయన ఎవరో వస్తాను చూద్దాం రండి. బోట్లు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అది కూడా చూపిస్తాను మీకు. ఆ బోట్ ఎట్లా లాంచ్ చేస్తారు చూద్దాం రా. ఇట్లా స్ట్రైట్ పోదాం రా నడుచుకుంటా. అసలు ఆ వేవ్స్కి సౌండ్ వినండి ఒకసారి ఎట్లా వస్తుంది అనేసి. దుప్ 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 అని కొడుతుంది. వండర్ఫుల్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలా మరి ఇంత ఉంటుందనేసి. ఏయ్ వాడా వాట్ ఈస్ దిస్? బొచ్చు ఏమో ఉంది ఇక్కడ. ఏముంది నాకు తెలియడంలా. దాన్ని ఎందుకు పీకాము? మళ్ళీ శ్మశానాలు అవి ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ. అవి ఇవి ఎందుకు పెట్టడం అనేసి సైలెంట్గా అయితే వచ్చేసి. అది చూడండి వాటర్ ఎలా ఎగురుతుందో ఒక్కొక్కటి. జారుతుంది కదా కిందకి పైకి. మీరు కూడా ఇలాంటి మరిన్ని బీచ్ వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చూడండి ఎలా ఉందో. చూసారు కదా ఇలా అయితే ఉంది లొకేషన్. అసలు రైనీ సీజన్ ఫుల్ క్లౌడ్స్ అయితే ఫుల్ ఉన్నాయి. చూడండి ఎంత కూల్గా ఉంది. టైం దగ్గర వచ్చి ఇప్పుడు వచ్చి 8:30 అవుతుంది. 8:30కే ఇలా ఉంది. ఏ గాయ్స్ మనం అక్కడ చూసినవి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఏమిది? వాట్ ఈస్ దిస్? గుడ్డు మామ. ఓహో దిస్ ఈజ్ అన్ ఆక్టోపస్. ఆక్టోపస్ అంటే ఇది. ఆక్టోపస్ గుడ్డులు. దాని పిల్లలు ఇలానే ఉంటాయి. చూడండి మళ్ళీ చూసారో చూడు. ఆక్టోపస్ గుడ్డులు. ఇవి గుడ్డులాగా ఉన్నాయి.
చూడండి పగలు కొడితే మాత్రం భయంకరంగా ఉన్నాయి. కనబడుతుందా మీకు? చూడండి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు. గాయస్ దగ్గర 100 పైన ఉన్నాయి ఇక్కడైతే. చూడండి మొత్తం అవే ఉన్నాయి. ఆక్టోపస్లు ఎక్కువ ఉన్నాయి మన పాండీ బీచ్లో అయితే. మొత్తం అవే. ఎవరైనా అడగాలి. మన వాళ్ళు ఎవరికైనా ఆకలి అయితే ఇక్కడ టిఫిన్ సెంటర్స్ కూడా అవైలబుల్ ఉంది. ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, టిఫిన్ దా దొరుకుతుంది. ఇన్ కేస్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చింటే మనకైతే ఫిష్ హెడ్ సైడ్ అట్లా పోదామా? ఏమది పోదాం. బోట్ ల్యాండింగ్ చూడాలి మన వాళ్ళు అంతే. వాళ్ళ స్ట్రైట్ కొట్టేసి ఎవరు ముందర బీచ్లో ఉన్నాము చెప్పండి. హలో, చూడండి వాటర్ ఎంత పైకి వస్తుందో. ముందర బీచ్కి వచ్చిన ముందర బీచ్లో ఉన్నాము. చూడండి. హే ఐ ఫైండ్ దిస్. ఏమిది? ఏమది తెలియడం లేదు. బీచ్లో ఏమేమి ఉన్నాయనేసి అస్సలు అనుకోవడం లేదు. బీచ్లో ఏమేమి ఉన్నాయనేసి ఏదేదో కనబడుతున్నాయి నాకైతే. చేపలు భలే ఉన్నారు కదా పట్టేవాళ్ళ. ఈ నుంచి ఈ ఒక్క బీచ్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందా పాండీ మొత్తానికి? హే గాయ్స్, దీన్ని నత్త అంటారు మన తెలుగులో. తమిళ్లో ఏమంటారో నాకు తెలీదు. ఏయ్ కదులుతుంది అది. బాయ్ మా. అదో బోటు ఎర్లీ మార్నింగ్ బోటు ఇంకో పోతా అన్నారు. అట్లా బోట్ ఎత్తుకొని పోతా అంటారు ఫిషెస్ కోసము. వచ్చేస్తారు. వాటర్ అయితే ఫ్లో అయితే వేరే లెవెల్ ఉంది, ఎక్కువ ఉంది. ఒకటి దుప్పు అని కొడుతున్నాయి. ముందు సార్ గోవాలో ఇట్లే కదా సెల్ఫీ స్టిక్ ఆన్ చేసి వాయిస్ ఏమి కొన్ని ఇరుపుకు అయిపోయిందా స్వీటీ కానీ అప్పుడు మనం తప్పు చేసిరా. ఎంత చేస్తాం లోపలికి వేసుక దీనిలో బండి ఎత్తుకొని వచ్చింటేనా. గాయస్ ఎవరో స్టెప్లు వేశారు. ఇది నేను, ఇది నువ్వు, ఇది నేను, ఇది నువ్వు అన్నట్టుంది మనది. గాయస్ చిన్న శంఖం అయితే దొరికింది మనకి. నార్మల్గా పెద్దది దొరకాలి కానీ మనకైతే చిన్న శంఖం అయితే దొరికేసింది. ఉఫ్ అని ఊదుతారు చూడండి. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ అని ఎత్తుకొని వస్తాడు, ఉఫ్ అని ఊదుతాడు. అలాంటిది ఇది. ఎత్తి పట్టపట అని కొడతారు. అవ్వేదో దెంకపోతుంది. ఆడికి ఏమో వేసిందాడా, మట్టి ఏదో వేసింది. ఏమది ఇవ్వ అయ్యో పాము అవ్వ తడిచిపోయింది. ఇలాంటి ప్లేస్లో వచ్చిన మాత్రం గవ్వలు వచ్చాయి. హాయ్ గాయస్ మనకు కూడా గవ్వ అయితే దొరికేసింది. ఓ నోడి స్లోలీ ಮಾಡಿ గాయస్ ఐ ఫైండ్ దిస్. చూడండి ఇట్లా పట్టుకొని ఉప్పు నూదితే గుప్పని పోతుంది అది. అర్థమైందా? దీన్ని గవ్వ అంటారు. చెప్పులు కూడా తడిచిపోయినాయి మనకి. సరే ఈ గవ్వ మనకు అవసరం లేదనుకొని ఇలాదా పారేస్తున్నా. మన చేతులు అయితే కడగాలి. చేపల వాసన ఎక్కువ ఉంది. రా వాటర్ రా. మా అట్లా కడిగేసి ఇట్లా పోవడం బెస్ట్. స్టోన్స్ అయితే ఉంటాయి చూడండి మనకి. రాక్ బీచ్ అంటారు కదా, సో ఆ రాక్ బీచ్కి అయితే వచ్చాను మేము. నేను తరుణ్ అయితే వచ్చాము. ఇంకా మన పిల్లకాయల కోసం వెయిటింగ్. వాళ్ళు వస్తారులే అనేసి వెళ్తాను. చూద్దాం. సన్ రైజ్ అయితే భలే ఉండింది. ఫొటోస్ అయితే ఇక్కడ పెడతాను చూడండి. సన్ రైజ్ అయితే వేరే లెవెల్ ఉంది బా. ఆయన వల్ల అయితే లాగుతాడు, వల్ల లాగుతుంటున్నాడు.
ఊపెనంత ఈ ప్రేమకి గుప్పెడంత ఈ ఉండే ఎందుకు అన్నట్టు సాంగ్స్ అయితే భలే పాడొచ్చు ఈడ. ఊపెడంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి బాధే ఎందుకు ఐ లవ్ యూ అని సాంగ్ పాడతారు కదా, మన బండి అన్న అలా పాడొచ్చు. ఇక్కడైతే వస్తే ఇలాంటి బండల మీద కూర్చొని వాళ్ళు పాడతారు. సో మనం కూడా వచ్చి తీసుకుంటే బెటరే. నెక్స్ట్ బీచ్ గాయస్, ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఇలాంటి ఇవి ఉంటాయి చూసుకోండి. ఏ పరిగెత్తాను చూడు, మా క్రాప్స్ ఉన్నాయి రా ఇరే. అన్ని క్రాప్సే ఉన్నాయి ఇటు సైడ్. వాళ్ళు అడ్డు వచ్చినా మనం ఇట్లా వచ్చినాం రా. ఏమన్నారండి వాళ్ళ ఎంత సడన్గా బరా అన్నాడు ఆయన. సరే గాయస్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మన ఛానల్ అయితే. ఓకే ఉంటా. మనల్ని అయితే అందరూ చూస్తున్నారు. ఓకే మనమైతే టాటా సీ యూ బై బై చెప్పాలి ఇంకా.